లేదు బూడిదే పడలేదా? ఎవ్వరు బూడిదేయలే ఇక్కడ, మీరు వేయాలన్నాడు. ఈ బూడిదేయింది ఈ కథ బూడిదేయటం అంటే ఈయనే ఉండాలి. మేమేమో రోజు పోయేద్దామని మేము ప్లాన్ చేస్తే ఆయన ఉండి బూడిదే పడాలంటుండు. ఇక పెద్ద మనిషి భయం. మాకేమో మూతి మీసాలే లేవు అప్పుడు. చిన్న పొరగా 19 years 19 ఏళ్ళ వయసే అప్పుడు నాకు. మీసాలు లేవు, గడ్డాలు లేవు. సో సరే సార్ అన్నావు. మరి ఏడుండాలి? ఈ బల్లెనే ఉండరు, ఏడుకుంటారు, బల్లెనే ఉండరు అన్నాడు. సో ఆ రకంగా నేను మీ ఊరికి వచ్చినాక ఆయన అడిగాడు బూడిద పడాలి అన్నాడంటే, దట్ డే ఐ హ్యాడ్ డిసైడెడ్ సంథింగ్ ఐ హ్యావ్ టు డన్ దిస్ విలేజ్. ఆ రోజే నేను డిసైడ్ చేసుకున్నా, ఈ ఊరు ఏదో చేయాలి. నా దగ్గర ఏం లేదు, చదువు ఒక్కటే ఉంది. చాలా బ్రిలియంట్ స్టూడెంట్ నేను, కాకపోతే లోక జ్ఞానం తెలియదు, ఎట్లా బతకాలో తెలియదు. సో అలాంటి సందర్భంలో అప్పుడు మన ఊరు ఎడ్యుకేషను చాలా చాలా దయనీయ స్థితిలో ఉంది. చెప్పాలంటే మీ పేరెంట్స్ని అడగండి చెప్తారు, ఎందుకంటే ఆ స్టోరీ అంతా ఇక్కడ అవసరం లేదు. దే కెన్ టెల్ యూ. ఆ రకమైన స్థితిలో ఉన్నటువంటి మన ఊరిని ఈ రకమైన స్థితిలోకి ఈనాడు మీరు ఇంత నిబ్బరంగా ఇట్లా ఉండగలగారు, జీవిస్తున్నారు అంటే ఆ బడి ఈ బడి కృషి అభివృద్ధిలో మీ పేరెంట్స్ యొక్క, ముఖ్యంగా మీ పేరెంట్స్ యొక్క చెమట, రక్తబొట్టు, చెమటని, రక్తబొట్టును, చెమటను ఏదన్నా అనుకోండి మీరు, వాట్ ఎవర్ తెలుగులో ఐ డోంట్ వాంట్ దట్, చేసి నిర్మించుకున్నటువంటి ఆ బడి ఈ బడిని విజయేందర్ రెడ్డి నేను ఎట్లా మర్చిపోతా అనుకున్నావు. ఒక రకం చెప్పాలంటే భీమవరం మా ఊరు, మీకు తెలియదు భీమవరం ఏడు ఉంటుందో తెలియకుండొచ్చు, కేతిపేట మండలం ఉంటుంది. నాకు అది జన్మనిచ్చింది మా అమ్మ భీమవరం.